మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ జూన్ చివరి పునరుత్థాన ఆరాధనలో సమకూర్చబడిన మీ అందరి హృదయపూర్వక వందనాలు. క్రైస్తలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఈరోజు సందేశం ఏంటంటే పాదములు, ఫీట్. మన పాదములు అనే అనుభవం ఎలా ఉండాలి? ఏంటో చెప్పండి. పాదములు తెలుసు కదా, పాదములు అనే అనుభవం ఎలా ఉండాలి? ఫీట్. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16, 17, 18 కలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చదువుకునేది 16లోనిదే, ప్రారంభంలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు నేను చదివి మనం చెప్పాలనుకున్న వర్తమానం మరలా చదువుతా, గమనించండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇందులో విషయాన్ని వివరిస్తూ మనం కొన్ని విషయాలు చెప్తాను. నేను సబ్జెక్ట్ చెప్పాలనుకున్న మాట చదువుతా, చూడండి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. ఆమె చెప్పండి, చూద్దాం నా వైపు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. రైజ్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. రైజ్, లేవాలి. స్తోత్రం చెప్పండి, లేవాలి. పడిపోయిన దగ్గర నుండి, పడిపోయిన స్థితిలో నుండి, నాకు చేత కాదు అని ఆలోచిస్తున్న స్థితిలో నుండి, నా వలన కాదు అని చతికిలబడిన స్థితిలో నుండి నీవు లేవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమెను అనుకోండి. నీవు లేవాలి, లేచి నడుము కట్టుకోవాలి, లేచి నీ పాదములు నిలపాలి, కదము త్రొక్కాలి. స్తోత్రం చెప్పండి, కదము త్రొక్క. లేచి నీ పాదములు నిలిపి నడు. రైజ్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీ పాదములపై నువ్వు నిలబడు. ఎందుకంటే ఇక్కడ అపోస్తులుడైన పౌలు దర్శించబడిన సందర్భం 9వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 24వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని ఒక చోట పంచుకుంటాడు. ఇది రెండవసారి తన సాక్ష్యాన్ని రాజుల ఎదుట, అధికారుల ఎదుట పంచుకునే సందర్భం. మొత్తం పౌలు తన దర్శనాన్ని యొక్క వివరణ అక్కడక్కడ కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అక్కడ అది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా అని అనుకోకూడదు. తాను ఎక్స్పీరియన్స్ చేస్తున్న దైవిక ఆలోచనలు మాత్రం అక్కడ ప్రత్యక్షపరుస్తున్నారు. ఆయన నాకు కనబడినప్పుడు ఇలాంటి విషయాలు నాతో చెప్పున్నారయ్యా అని పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఇదిగో దేవుడు నన్ను దర్శించినప్పుడు ఒక అన్యునిగా, నా వైపు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక అన్యునిగా, ఒక మత పిచ్చి కలిగిన మతోన్మాదిగా, గర్వమనే గుర్రం ఎక్కి నేనేదో మతాన్ని పోషిస్తున్నాను, ఉద్ధరిస్తున్నాననే భ్రమలో బ్రతుకుతూ ఉన్న ఒక మతోన్మాదిగా సత్యమును జీవ మార్గమును వెంబడిస్తూ ఉన్న దేవుని ప్రజల్ని, ఎంతోమందిని హింసిస్తూ, కొడుతూ, నిందిస్తూ, అవమానిస్తూ, వాళ్ళ కన్నీళ్లకు, వాళ్ళ మరణమునకు కూడా పాత్రునిగా, సాక్షిగా నేను ఉంటూ దరిద్రుడిగా, పరమ నికృష్టుడిగా బ్రతుకుతున్న ఆ రోజుల్లో ఆయన నాలో ఏం చూశాడో నాకు తెలీదు. ఆయన నన్ను ఎందుకు ప్రేమించాడో నాకు తెలీదు. ఆయన నన్ను ఎందుకు దర్శించాడో నాకు తెలీదు. నేనైతే పాపుల్లో ప్రధానుణ్ణి. పాపుల లిస్ట్ ఏదైనా, దేవుడు ఏదైనా బయలుపరిస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. సౌలు అనే పేరు ఉంటుంది. ఏముంటుందండి చెప్పాలి?
పాపుల లిస్ట్ ఏదైనా దేవుడు తీస్తే ఆ పాపుల లిస్టులో ఫస్ట్ నేమ్ నాదే అయి ఉంటుంది. మొట్టమొదటి పేరు నాదే, సౌలు అనే పేరు. ఆ క్రిందనే మిగిలిన దుర్మార్గులందరి పేర్లు ఉంటాయి అని అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను ఒకరోజు ఆయన దర్శించాడు, ఒకరోజు ఆయన పిలిచాడు, ఒకరోజు ఆయన ముఖ సారూప్యమును, అంత పవిత్రత, అంత శ్రేష్టత, అంత పరిశుద్ధత కలిగిన ఆయన ముఖరూపం దీన దరిద్రుడనైన నాకు కనపరిచి నన్ను పిలిచాడు. పరిశుద్ధులతోనే మాట్లాడతాడు, భక్తులతోనే మాట్లాడతాడు, నీతిమంతులతోనే మాట్లాడతాడని అనుకుంటూ ఉన్న నేను అసలు ఏ యోగ్యత లేని నాతో ఆయన మాట్లాడాడు, సంభాషించాడు. నాతో మాట్లాడుతూ నాతో విషయాలన్నీ చెప్తూ, పౌలా, సౌలా, నీవు లేవాలి, నీవు లేచి నీ పాదములపై నిలబడు, నేను అపోస్తలునిగా, పరిచారకునిగా, ఒక సేవకునిగా నేను ఏర్పాటు చేసుకున్నా, నేను పిలుస్తున్నాను, నేను నమ్మకస్తునిగా నియమిస్తూ ఉన్నాను. ఒక శక్తి కలిగిన సేవ నీవు నా కొరకు చేయాలి, ఒక శక్తి కలిగిన, మాదిరి కలిగిన భక్తుడిగా నీవు నా కొరకు బ్రతకాలి. నీ రక్తములో అణువణువు కూడా క్రీస్తు రక్తం ప్రవహించాలి, అది ప్రజలు చూడాలి, నన్ను విశ్వసించాలి, అనేకులు నా రాజ్య ప్రాప్తిని, నా రాజ్య భాగ్యమును పొందుకోవడానికి నువ్వు ఒక ప్రాముఖ్యమైన పాత్రని వహించాలి అని ఎన్నో విషయాలు నాతో చెప్పి నన్ను ఇలా పిలిచాడయ్యా, ఈ సేవ అప్పగించాడు అని చెప్తూ ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న విషయం, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. పాదములు ఈజ్ ఈక్వల్ టు చాలా సందర్భాల్లో నడక, నడత వీటన్నిటినీ పోలుస్తూ ప్రవర్తన అని పోలుస్తాం. ఏంటండి చెప్పాలి? ప్రవర్తన అని ఒక పోలిక పోలుస్తాం. బిహేవియర్, నడత. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంది అంటే తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు అన్నట్లుగా కీర్తనకారుడు 119 కీర్తనలో రాస్తారు. నడత లేదా నడక, వీటిని ప్రవర్తనను ఆత్మీయంగా పోలుస్తాం. ఆ ప్రక్కనే పర్యాయ పదాలుగా ఇంకొని రాసుకోండి: జీవితము, స్వభావము, ఆలోచన. ఇవన్నీ కూడా ప్రవర్తనతో కలిపి మన జీవితం. మన పాదములు అంటే ఏంటో చెప్పండి, గట్టిగా వినిపించట్లేదు. జీవితం ఏంటి? పాదాలు అంటే ఏంటి? గట్టిగా జీవితం, లైఫ్. మన సాక్ష్యం, ఇంకేదైనా కూడా మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన స్వభావాలు, మన నిర్ణయాలు అన్నీ కలిపి నడక, లేకపోతే పాదములు. నేను మీకు కొన్ని పాదములను పరిచయం చేస్తా. టక కొన్ని పాదముల గురించి నేను మీకు చూపిస్తాను. రాసుకోండి సైడ్ రిఫరెన్సెస్గా. అపోస్తుల కార్యాలు 14:7లో బలహీన పాదములు కలిగిన ఒక ఆయన ఉన్నాడట. ఎవరో చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి. బలహీన పాదములు కలిగి ఉన్నాడు. ఈయన పాదాలు పుట్టుకతోనే బలహీనమైనవి. నడవలేడు, నిలవలేడు, సాగలేడు, కొనసాగలేడు. తన జీవితాన్ని, జీవన గమనాన్ని ముందుకి ఆత్మీయతలో తీసుకొని వెళ్ళలేనంత బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఇదిగో ఈ రిఫరెన్స్లో మనకు కనిపిస్తాడు. ఇంకొకటి చెప్తా, రోమాపత్రిక 3:15లో ఉంటుంది, రక్తము చిందించుటకు పరిగెత్తే పాదాలట. ఏంటో చెప్పండి? సామెతలు 1వ అధ్యాయంలో ఉంటుంది, కీడు చేయుటకు పరుగులెత్తే పాదాలని ఉంటుంది. ఏంటది? కీడు చేయుటకు, రక్తము చిందించుటకు, ఇతరులకు నష్టము కలిగించుటకే పర్టికులర్గా పరుగులు తీసే పాదములు, జీవితములు, నిర్ణయములు. వీళ్ళ టార్గెట్ ఎప్పుడు మనము గెలవాలి అని ఉండదట, పక్కనోడు ఓడాలి అని ఉంటుందంట. ఏంటండి? నేను గెలవాలి అని అనుకోవటానికి పక్కనవాడు ఓడిపోవాలని అనుకునేదానికి ఎంత తేడా ఉందండి? కాదు. ఎప్పుడు కూడా మన గురించి మనం మాత్రమే, నేను గెలవాలి, పక్కనవాడు ఓడినా గెలిచినా నాకు అనవసరం. గెలిచాడంటే కృతజ్ఞతలు చెప్తాను, అతనికి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాను, శుభములు చెప్తాను.
ఓడాడు అని అంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తాను, కానీ అతను ఓడిపోవాలని నేను కోరుకోకూడదు అనే ఆలోచన ఒక క్రైస్తవుడికి. అతను పడిపోవాలి అని, అతడు వెనుతిరగాలి అని, అతడు బలహీనుడు అవ్వాలి అని, అతని ఆత్మీయతలో చల్లారిపోతే నేను చూడాలి అని ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ కూడా అనుకోకూడదు. ఇక్కడ రాయబడి ఉంది, కీడు చేయుటకు లేదా రక్తము చిందించుటకు పరుగులు తీసే పాదాలు. ఇప్పుడు చూడండి ఒక రిఫరెన్స్, అంటే చాలా కఠినంగా ఉంటుంది ఆ మాట. సాదాగానే చెప్తాను. రాజుల మొదటి పుస్తకం, ఇది క్రొత్తది కాబట్టి అన్నీ న్యూగానే ఉంటాయి, కానీ ఇది మనకి చాలా క్రొత్తగా ఉంటుంది. 14:12 రాజుల మొదటి పుస్తకం. నీ పాదములు ఊర్లో అడుగుపెట్టిన వెంటనే నీ కుమారుడు చనిపోతాడు. కొన్ని అడుగులు అట్లుంటాయి, మరి ఏం చేస్తాం? కొన్ని పాదాలు అట్లుంటాయి. చిన్నతనంలో పాత సినిమాలో ఒక ఆయన ఉండేవాడు, ఐరన్ లెగ్ శాస్త్రి అని. ఏమండి, కామెడీగా ఆయన ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఇక అక్కడంతా విధ్వంసమే జరుగుతుంది అన్నట్లుగా కొన్ని ఐరన్ లెగ్గులు ఉంటాయి అన్నమాట. కొన్ని పాదాలు అట్లా ఇంట్లో, సంఘములో, ఆ ఊర్లో, ఆ కాలనీలో అడుగు పెట్టారు అని అంటే ఇక అక్కడ జ్వాలే, ఇంకా అక్కడ గొడవలే, ఇంకా అక్కడ మనసుపై, ఇంకా అక్కడంతా అసమాధానమే. అసలు ఏం జరిగిందంటే, జాగ్రత్త వినండి. ప్రవక్త దగ్గరికి ఒక రాజు ఉన్నాడండి, దుర్మార్గుడైన రాజు. ఎవరో చెప్పండి, ఆయన చెప్పాలి. ఇజ్రాయేలు జాతికి మొట్టమొదటి రాజు ఎఫ్రాయిమీయుడైన యెరోబాము. ఎవరైనా చెప్పాలి. ఎఫ్రాయిమీయుడైన యెరోబాము ఇజ్రాయేలు 10 గోత్రాలకి మొట్టమొదటి రాజు. అతన్ని దేవుడు ఒక ప్రణాళికతో ఎంచుకుంటే ఆ ప్రణాళికలోంచి తప్పిపోయి, అసలు అంతగా తర్వాత వచ్చిన రాజుల్లో ఏ రాజు కూడా ప్రవర్తించనంత దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు చాలా ఎక్కువగా, చాలా అపవిత్రంగా మలచి జాతిని భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు అతని మీదకి, అతని కుటుంబం మీదకి దేవుని ఉగ్రత బయలుదేరింది. కుమారుడు కూడా ఆరోగ్యం బాగోలేక బలహీనమైపోయిన పరిస్థితులు. అందుకని తన భార్యను పిలిచి, అమ్మా, ఫలానా అహియా అనే దైవజనుడు, ప్రవక్త గారు నన్ను ఆశీర్వదించి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, బాగా మంచి పాలన చేయి అని చెప్పి ఆశీర్వదించాడమ్మా. నేనేమో దుర్మార్గంగా పాలన చేశాను, పరిపాలించాను, ప్రవర్తించాను. ఇప్పుడు దేవుడు నన్ను ఏదో ఒకటి చేస్తాడు, కానీ బిడ్డ చిన్నోడు కదా, అతన్ని ఏమైనా స్వస్థపరుస్తాడేమో దేవుడు, అతని దగ్గరికి కనిపెట్టి నువ్వు మారువేషంలో వెళ్ళమ్మా కనిపెడతాడేమో అన్నట్లుగా చెప్తే, ఆమె మారువేషం అంటే ఏంటి? ఏమే రాణి యొక్క మారువేషం ఏంటి? సాధారణమైన మనిషిలాగా, మామూలుగా బయట ఉన్న సామాన్యమైన వ్యక్తుల్లాగా జస్ట్ సింప్లిసిటీగా వెళ్ళటమే కదా. చూడండి, బాహ్య నేత్రాలు బాగా ముసలోడైపోయి కళ్ళు మందగించాయి. ఇస్సాకు వలె ఏం కూడా కనబడని పరిస్థితులు వచ్చినా ఆ రోజుల్లో ఇంక కళ్ళద్దాలి ఉండవు కదా, ఏం కనిపించట్లేదు. అయినా మనోనేత్రాలు తెరవబడిన వాడే ఆ అమ్మాయి గుమ్మములో ఉన్న వెంటనే కనిపెట్టాడు. యెరోబాము భార్య, లోపలికి రమ్ము, దేవుణ్ణి కొరకు మాటలు సిద్ధపరిచి పెట్టాడు, లోపలికి రమ్ము అని చెప్పి వివరం అంతా, ఇదిగో యెరోబాము ఇట్లా చేశారు. చూడాలి, ఒకళ్ళు చూసుకుంటారు కదా మిగిలిన. యెరోబాము ఇట్లు చేశాడు, దుర్మార్గ పనులు, తప్పులని చేశాడు. అందుకే జాతి మొత్తం మీదకి దేవుని ఉగ్రత బయలుదేరింది. చిన్నపిల్లోడు బలహీనుడయ్యాడే కానీ దేవుడు అతనిలో మంచి ప్రవర్తన చూశాడు. ఈ దుర్మార్గమైన రోజుల్ని, పరిపాలనని చూడండి ఎవరంటే కూర్చోబెట్టుకోండి. ఈ దుర్మార్గమైన పరిపాలన చూసే కన్నులు ఆ బొడ్డోడికి ఎందుకు, నేను తీసుకెళ్ళిపోతానని దేవుడు అన్నాడు. సుఖంగా సమాధికి వెళ్తాడు, తర్వాత జాతి మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఇది నీకు సూచన. నీవు నీ పట్టణములో లేదా నీ గుమ్మములో తిరిగి వెళ్ళి అడుగుపెట్టిన వెంటనే చిన్నపిల్లోడు చనిపోతాడు, జాతి మొత్తం ఇక నాశనానికి పునాదులు వేసినట్లుగా మార్చబడుతుంది అని చెప్పాడు. ఆ అమ్మాయిలో లోపాలు ఉన్నాయో లేదన్న మనకు తెలియదు, కానీ సేవకుడు తన యెరోబాము యొక్క స్వభావాన్ని బట్టి, అతను చేసిన పనులను బట్టి, కొన్ని కుటుంబాల్లో కొందరు అడుగులు పెడతారండి, కోడళ్ళైనా అల్లుళ్ళైనా. కొత్తగా కొన్ని కుటుంబాల్లో అడుగులు పెట్టినప్పుడు అంతా కూడా అదో రకమైన కలవరం, అదో రకమైన చీకటి. కొత్తగా సంఘములో, సన్నిధిలో అయినా
వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కూడా కొన్ని పాదాలు, కొన్ని జీవితాలు అట్లా ఉంటాయండి. అంతే, అంతకు మించి ఎక్కువ వివరణ అనేది ఇలానే నేను చెప్తూ వెళ్తే ఇక మీకు సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎవరి పాదములు ఎలా ఉన్నా మన యేసయ్య పాదాలు ఎలా ఉన్నాయో ప్రకటన గ్రంథం 1:15. స్తోత్రం చెప్పండి గట్టిగా, ప్రభుకు చప్పట్లు కొట్టండి. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగినవా. అందుకే ఆయన పాద పరిచర్య కొరకు ఎంతోమంది ఎదురు చూసేవారు. బాగా మనకు సుపరిచయురాలు మరియా, ఎవరండి? ఆమె అవకాశము దొరికినంత వరకు యేసయ్య పాదాల దగ్గర ఉండి ఆయన మొహం చూస్తూ ఉంటుంది. ఏం చెప్తాడు, ఎంత అమూల్యమైన మాటలు చెప్తూ ఉంటాడో, ఎంత శ్రేష్టమైన మాటలు నా బ్రతుకు కొరకు చెప్తాడో. పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలు తడుపుతుంది, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. పాదాల దగ్గర కూర్చొని యోహాను సువార్తలో ఏమో 10, 11, 12 అధ్యాయాల్లో ఆయన పాదాల దగ్గర ఉండి, 8వ అధ్యాయం అనుకుంటే సంథింగ్ 7, 8, 9 ఆ అధ్యాయాల్లో ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన కన్నీళ్ళతో పాదాలు తడిపి ఆ తల వెంట్రుకలతో తుడిచి ఆయన ఏ అమూల్యమైన మాటలు చెప్తాడో వినటానికి సంసిద్ధంగా ఉంది. లూకాసు వర్తమానంలో ఆయన పాదాల 11వ అధ్యాయంలో ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పే బోధలు వినటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు చూసినా ఆయన పాదాల దగ్గర ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పాదములు అంత శ్రేష్టమైన స్వభావం గలవి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నన్ను క్షమించయ్యా, నా పాపాలు, నా దోషాలు, నా లోపములు, అయ్యా నేను గతంలో నడిచిన దుర్మార్గపు నడతలన్నీ కూడా క్షమించయ్యా అని దేవుని క్షమాపణ వేడుకునేదానికి పాపాత్మురాలైన స్త్రీ అనే ఒక సబ్ టైటిల్లో ఉన్న ఓ సహోదరి ఏం చేసిందో చెప్పండి. పాదాల దగ్గరకు వెళ్ళి ఈమె కూడా కన్నీళ్లతో పాదాలను తడిపి, ఆ మరియ చేసింది, ఈమె కూడా చేసింది. ఇద్దరు గురించి ఉంటుంది బైబిల్లో. పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి అమితమైన ప్రేమ యేసయ్యపై చూపించేసరికి ఆమె అమితమైన పాపములను ఆయన క్షమించాడు. గట్టిగా హల్లెలూయా. అంత శ్రేష్టమైన స్వభావం. పాదాలంటే ఏంటి? స్వభావము, సాక్ష్యము, జీవితం. అంత శ్రేష్టమైన జీవితం కలిగిన వాడు. నాకు ఆర్ఆర్కే మూర్తి గారి ఆనిముత్యాలు లాంటి మాటలంటే చాలా ఇష్టం అండి, తరచూ వింటూ ఉంటాను. వాటిలో ఒక చిన్న మాట ఆయన ఏమన్నాడు అంటే, యేసయ్య అంటూ మంచి అంటట. స్తోత్రం చెప్పండి. ఎలాంటి అంటూ ఆయన అంటూ గట్టిగా చూడండి. ఒక వ్యక్తికి ఒక అంటువ్యాధి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా. మన కుటుంబంలోనే అయినా ఏం చేస్తాం? దూరంగా ఉండాలి. నేనేం తప్పుగా చెప్పట్లా, ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చికెన్ ఫాక్స్, ఈ అమ్మోరు ఆట్లమ్మ అంటుంటారు కదా, చికెన్ ఫాక్స్, ఈ వ్యాధి వచ్చిందనుకోండి ఏం చేయాలి? దూరంగా వాళ్ళని రూమ్లో పెట్టి, తెలుసా మీకు, చూడాలి. ఉన్నదే కొద్దిమంది పిల్లల్ని గమనించుకోండి, బయటికి తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. చూడండి, బయటికి తీసుకెళ్ళండి, ఒక్కర్లైనా బయట ఆడిపించుకోండి. కొట్టొద్దు, ఏడుస్తారు. హల్లెలూయా. గట్టిగా ఎవరికి ఎలాంటి అంటువ్యాధి అంతెందుకండి, ఎక్కడ దాకో ఎందుకండి? జలుబు ఏంటో చెప్పండి. ఏంటండి? జలుబు, పడిసెం పట్టింది అంటాం. ఆ జలుబు పట్టిన ఆయన దగ్గర ఒక 2-3 గంటలు, ఒక 5 గంటలు ఆయన పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం అనుకోండి, ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం అనుకోండి, వెంటనే ఆ జలుబు మనకి వచ్చేస్తుంది. అంటువ్యాధులు అంటారు వీటిని. ఏంటో చెప్పండి, చెప్పాలి. అంటువ్యాధులు అంటారు. చూడండి,
యెషయా గ్రంథం ప్రకారం లేదా లేఖనాల ప్రకారం యేసయ్య మనందరి కొరకు వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఎలా చెప్పాలి? వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు ఆయన. మన రోగములు, మన భారములు ఆయన మీద మోపబడెను అని లేఖనం చెప్తుంది. ఇప్పుడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఏ వ్యక్తి దగ్గరకు వెళ్ళి కుష్టు వ్యాధి అయినా, జ్వరమైనా, జలుబైనా, కరోనా అయినా, కలరా అయినా, ఏ విధమైన వైరస్సులు పట్టినా, ఏ విధమైన వ్యాధులు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఆ వ్యాధి మనకు వస్తుంది. ఇప్పుడు మన కొరకు వ్యాధిగ్రస్తుడిగా మార్చబడిన యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనను పట్టుకుంటే ఆయన రోగగ్రస్తుడిగా ఉన్న మనలో ఉన్న రోగం తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. కొట్టు ప్రభుకి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. దీనినే మంచి అంటారు. స్తోత్రం చెప్పండి. ఆయన వ్యాధితో ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. అందుకనే ఆయన గాయపరచబడి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న ఆయన పొందిన గాయముల్లో, దెబ్బలలో మనకు స్వస్థత ఉన్నది అనే గ్రంథకర్త మాట్లాడుతాడు. ఆమేన్. అది మంచి అంటాడు. అలాంటి గొప్ప స్వస్థపరచగలిగిన, బలపరచగలిగిన, మన జీవితాల్లో మన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపినా కూడా మన కన్నీళ్లను తొడవగలిగిన శ్రేష్ఠ జీవితం కలిగిన వాడు, శ్రేష్టమైన పాదములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఆయన పేరు సవాలుగా నజరేయుడైన. స్తోత్రం చెప్పండి. సరే, ఒక దేవుని బిడ్డగా, క్రైస్తవులముగా మన పాదాలు ఎలాంటి పాదములై ఉండాలి? ఆశీర్వదించబడిన పాదములు. ఆదికాండం 30:30. నేను రాకమునుపు 30:30. ఓకే. నేను పాదము పెట్టిన చోటెల్లా. ఆమెను చెప్పండి. చాలా స్పష్టంగా వివరిస్తున్నా. ఆ వైపు చూడండి జాగ్రత్తగా. యాకోబు నేను పాదము పెట్టిన చోటెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు మామగారు అని అంటాడు వాళ్ళ మామతో. నేను రాకముందు నీకుండినది కొంచెమే. కొన్ని పాదాలు ఎట్లుంటాయి చూడండి, కొన్ని అడుగులు. కొందరు కుటుంబాలు అడుగు పెడితే ఆ అభివృద్ధి ఎంత లోతుకి వెళ్తుందో చూడండి. ఆయన తాను బ్రతికిన 50, 60, 70, 80 సంవత్సరాల వ్యవధిలో, తన జీవితాన్ని ప్రారంభించిన 40, 50 సంవత్సరాల వ్యవధిలో సాధించలేనంత అభివృద్ధి యాకోబు అడుగుపెట్టిన 20 సంవత్సరాల్లోనే సాధించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా మామగారు, నేను రాకముందు నీకుండినది కొంచెమే, కానీ నేను నీ ఇంట్లో అడుగు పెట్టాను, మీ పని పాటల్లో అడుగు పెట్టాను. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేశాను, ఏ చాకిరి చెప్తే ఆ చాకిరి చేశాను. నేను పాదము పెట్టిన ప్రతి పనిలో, గొర్రెలు గాయటమా, మేకలు గాయటమా, లేకపోతే పంట పండించడమా, కుటుంబమా, వాట్ ఎవర్, ప్రతి పనిలో, నేను పాదము పెట్టిన ప్రతి పనిలో నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. గట్టిగా గట్టిగా ఆశీర్వదించే పాదాలే ఉండాలండి. ఆషేరు గురించి మనం గతంలో ఒక మాట చదువుకున్నాం. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడట. ఆమె చెప్పండి. ఎందుకని? తన పాదములు తైలములో ముంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తన పాదములు ఆశీర్వాదములో ముంచబడిన పాదములు. ఆషేరు తలపెట్టిన, అడుగు పెట్టిన ప్రతి చోట కూడా ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి పెళ్ళుబిగి వస్తూ ఉండేది. అందుకే ఆదికాండంలో కూడా తన తండ్రి అయిన యాకోబు అంటాడు, ఆషేరు దగ్గర శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయ్యా. అతడు పండించిన ప్రతి పంట కూడా పండుతూనే వచ్చింది. స్తోత్రం చెప్పండి. అతని జాతి మొత్తం ఆశీర్వాదం పొందదగినంత అభివృద్ధి ఆషేరు సాధించగలిగాడు. ఆమేన్. గట్టిగా అంత అభివృద్ధిని, అంత దీవెన, అంతా. ఇప్పుడు యోబు పుస్తకంలో కూడా
29వ అధ్యాయం తర్వాత నా వైపు చూడండి, ఇంటికి చూసుకోండి. 29:6లో నేను అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నేతిలో పడినట్లుగా ఉంది అంటాడు యోబు. ఎక్కడుందంట? యోబు అడుగు పెట్టిన ప్రతి పనిలో కూడా. మామూలుగా బైబిల్లో యోబుకి 10 మంది పిల్లలండి. ఎంతమంది చెప్పాలి? ఆ 10 మంది పిల్లలు రోజుకు ఒక 10 గుడారాలు ఉంటాయండి, పర్సనల్ రూమ్స్, ఏమంటారు బెడ్రూమ్స్ లాగా 10 గుడారాలు అతని ప్లేస్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడారం ఉంటుంది. 3 కుమార్తెలకి కుమార్తెల గుడారములు, కుమారులకి గుడారాలు ఉంటాయండి. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో 10 మంది కలిసి శుభ్రంగా అక్కడే కలిసి వ్యవహారాలు చేసుకుంటూ, శుభ్రంగా పిచ్చాపాటి కబుర్లన్నీ పెట్టుకుంటూ, శుభ్రంగా బిర్యానీలు చేసుకుంటూ తింటుంటారని రాయబడింది బైబిల్. అంతకు మించి వేరే పనులు ఏమైనా చేస్తారని ఏమి రాయబడలా. మీరు 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 1వ అధ్యాయం యోబు పుస్తకంలో ఉంటుంది. 10 మంది పిల్లలు చక్కగా ఒక గుడారంలో 10 మంది ఈరోజు వంట చేసుకొని శుభ్రంగా తిన్నారు. సాయంత్రం 6-7 అయింది, నిద్రపోయారు. మళ్ళీ పగలు వేరే గుడారంలో మళ్ళీ ప్రతిరోజు కూడా తినటం, తాగటం, ఆనందించడం, హ్యాపీ లైఫ్. రాజకుమార్తెల వలె, రాజు కుమారుల వలె యోబు బిడ్డలు ఊజు దేశంలో పెరిగినట్లుగా లేఖనం చెప్తుంది. వాళ్ళు ఇంకేదైనా పనులు చేసేవాళ్ళ, వాళ్ళు ఇంకేదైనా వ్యాపారాలు చేసేవాళ్ళ, వాళ్ళు ఇంకేదైనా గొర్రెలతో వెళ్ళేవాళ్ళ, మేకలతో వెళ్ళేవాళ్ళ, అక్కడెక్కడ రాయబడ. అయినా కూడా యోబు ఆశీర్వాదం మేడలు దాటిపోతూ ఉంది, కోటలు దాటిపోతూ ఉంది. ఆ అభివృద్ధిని భూసు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నులారా చూసి మనసారా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అడుగు చాలా అద్భుతమైన మాట అది. ఒక క్రైస్తవుడు ఆలోచించవలసిన మాట అది. మనం తలపెట్టినా, మనం అడుగు పెట్టినా పనిపాట్లలో, వ్యాపారం, బిజినెసెస్, ఉద్యోగాల, పొలముల, ఏదైనా కుటుంబమా, మనం అడుగు పెట్టిన చోట అభివృద్ధి, ఆశీర్వాదం ఉందా, లేకపోతే శాపములాగా ఉన్న ఆశీర్వాదం కూడా పోతూ ఉన్న పరిస్థితుల్లో ఉందా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబ్రహామును గురించి అద్భుతమైన మాట అంటాడు స్టీఫెన్ ప్రసంగం చేస్తూ. 7వ అధ్యాయం 5వ వాక్యం, ఇది చదవండి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్సెస్ ద్వితీయోపదేశకాండం 33:24 నోట్ చేసుకోండి. యోబు 29:6 నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 7:5 చదవండి. క్రొత్తవి ఉన్నట్లుగా అనిపించినవి నేను చదివిస్తున్నానని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఆ పదం వరకే టిక్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు సబ్జెక్ట్స్ గుర్తుకొస్తాయి. చదవండి. లేనప్పుడు ఓకే, అతనికి వాగ్దానము చేశాను. ఆమెను చెప్పండి. నా వైపు చూస్తే మనకు అబ్రహాం గారి చరిత్ర కొట్టిన పిండి, ఉగ్గుపాలతో పెట్టి పోషించారు అన్నట్లుగా అబ్రహాం గారి చరిత్ర మనకు తెలుసు. ఊకీగా పైపైన ఆ చారిత్రక విషయాలను చెప్తాను. అబ్రహాము ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు. ఎట్లా? పేద మధ్యతరగతి, పూర్తిగా మధ్యతరగతి కాదు, సంపన్నుడు అసలే కాదు, పేద మధ్యతరగతి. ఎందుకంటే అతను బొమ్మలు, విగ్రహాలు ఏవైనా తయారు చేసుకొని ఆయన పగలంతా కూడా అమ్ముకొని వస్తే సాయంత్రానికి దానికి సంబంధించిన డబ్బులు ఉంటాయి చేతిలో. కుటుంబ పోషణ, ధాన్యమైనా కూడా అవైనా కూడా కుటుంబ పోషణ అంతంత మాత్రంగానే ఉండేది. వాళ్ళ నాన్న తెరహు వాళ్ళ నాన్న, ఆయన కష్టపడి ఏదో సంపాదించాడు, కొంత కూడబెట్టాడు. అబ్రహాం గారు కూడా కొంచెం ఒక వయసు వచ్చేంత వరకు కూడా ఇతను పెళ్ళి కూడా చేసుకోవాల. కనీసం 40 ఏళ్ళు పైన, 50 ఏళ్ళు పైబడేంత వరకు కూడా ఈ వ్యక్తి వివాహం కూడా లేకుండా ఉండిపోయాడు. ఎందుకంటే కుటుంబ భారాలు అలా అతని మీద పడిపోయి ఉన్నాయి. అందుకని పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు కూలీనాలు చేసుకొని సంపాదించుకొని తినే కుటుంబం ఇతంది. ఒకరోజు ఎప్పట్లానే పగలంతా పని చేసుకొని వచ్చాడు, రాత్రికి నిద్రపోయాడు. ఇంక 12వ అధ్యాయం మొదలెడితే ఆ ఆదికాండములో దేవుడు దర్శించాడు.
ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, అభివృద్ధి పరుస్తా, జనం విస్తరింపజేస్తా, నీ ద్వారా అన్ని జనులు ఆశీర్వదించబడతారు, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది, నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఉంటావు, నేను అభివృద్ధి పరుస్తా, ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తా, భూమి యొక్క ఇసుక రేణువుల వల్ల చేస్తానని ఎన్నో రకాల వాగ్దానాలతో, ఎన్నో రకాల మాటలతో, ఎన్నో రకాల ఆదరణకరమైన బలకరమైన మాటలతో అబ్రహామును దేవుడు దర్శించి అతను ఉన్న దేశంలో, ఇంకోటి చెప్పాలి అని అంటే వీళ్ళు వలస పక్షుల లాంటి వాళ్ళు. ఎలాంటి వారు చెప్పండి? సొంత భూమి లేని వాళ్ళు, ఎక్కడో ఊరి చివర గుడారాలు వేసుకొని బతికేవాళ్ళండి. మనకు తెలుసు కదా, వ్యాపారాలు కానీ, బొమ్మలు అమ్మేవాళ్ళ, ఈ వైద్యానికి సంబంధించిన మూలికలు అమ్మేవాళ్ళ, ఆ తర్వాత క్లాత్స్, ఈ ఏరియాలో ఎక్కువ బట్టలు క్లాత్స్ అమ్మేవాళ్ళ, ఊరి చివర గుడారాలు వేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. వినిపిస్తుందా? బానే ఊరి చివర గుడారాలు వేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళు. సొంత భూమి అంటూ లేదు. సొంత ఊరు ఉంది కానీ ఆ ఊర్లో స్థలాలు లేవండి. సొంత స్థలం కూడా లేదు ఈ అబ్రహాంకి. దేవుడు పిలిచాడు, దేవుడు దర్శించాడు. మొత్తానికి అబ్రహాము బయలుదేరాడు. కనాను దేశానికి తీసుకుంటా, నేను ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్తే కనాను దేశంలో అడుగు పెట్టాడు. ఏం పెట్టాడు? గట్టిగా కనాను దేశంలో తన పాదాన్ని మోపాడు. ఉన్న ఊరిలోనే, పుట్టి పెరిగిన ఊరిలోనే స్థలాలు లేనోడు, కానీ ఊరిలో స్థలాలు ఉంటాయండి. అబ్రహాముకు నాకు బాగా ఆనందం కలిగించిన విషయం ఈ రిఫరెన్సెస్లో ఇదొకటి. అబ్రహాముకి అతడు తొలినాళ్ళల్లో కనాను దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో అడుగు పెట్టినప్పుడు అతడు పాదము పెట్టడానికి కూడా అతనికి సొంత స్థలం లేదు. అతడు తన పాదం పెట్టడానికి కూడా ఈ స్థలము నాది అని చెప్పుకోక ఒక అడుగు ఫీట్ ఒక అడుగు స్థలము కూడా అబ్రహాముకి లేదు. కానీ అబ్రహాము తర్వాత తన సంతతికి అబ్రహాము తిరిగిన ప్రతి ప్రదేశాన్ని కూడా తన తర్వాత సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చాడు ప్రభు. కోటు గట్టిగా ప్రభు చెప్పండి. కోటు గట్టిగా ప్రభుకి. అబ్రహాము తిరిగిన అడుగు పెట్టడానికి స్థలము లేని దేశంలో అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ప్రభు అబ్రహాముకి ఇచ్చాడు. కొట్టు ప్రభుకి గట్టిగా హల్లెలూయా. పాదము పెట్టడానికి స్థలము లేని దేశంలో తాను పాదము పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దేవుడు అబ్రహాముకి రాసి చేశాడు. ఆమేన్. కానీ తాను బతుకున్న రోజుల్లో అనుభవించలేదు దాన్ని. సొంత స్థలం లేదు ఆయనకి. భార్య చనిపోతే భార్యను పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు, కానీ ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనలేదండి అబ్రహాం. ఎంత ప్రేమ అండి తల్లిగారి మీద. భార్య చనిపోతే 120 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని విజయవంతంగా ప్రభు సన్నిధికి వెళ్తే భార్యను పాతి పెట్టడానికి స్థలం కొనుక్కున్నాడు, కానీ అబ్రహాం తనకంటూ సొంత స్థలం లేదండి. తనకంటూ ఎందుకు అబ్రహాం గారు ఎందుకు ఇట్లా సొంత స్థలం, చిన్న స్థలాలు కొనుక్కొని నేనేం చేయమంటావా? ఆయన నా కొరకు పునాదులు కలిగిన పట్టణమే కడుతున్నాడు. గట్టిగా, ఆయన నా కొరకు పునాదులు, నేను ఆ పైన పునాదులు కలిగిన పట్టణంలో ఉంటా, నా సంతతి నేను సంచరించిన దేశంలో బ్రతుకుతారు. ఆమేన్, ఆమేన్. నేను అబ్రహాం కుమారుని, అబ్రహాం సంతానం చెప్పుకొని తిరిగే ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆత్మీయంగా క్రైస్తవుల, ఏమండి తెలిసి తెలియకుండా ముస్లింల, నిజానికి అబ్రహాం సంతానంగా ఉన్న ఇజ్రాయేలీల, మొత్తానికి ఈ 3 జాతులు అబ్రహాం సంతతి అని చెప్పుకొని తిరిగి ఈ 3 జాతులు ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాలు, అబ్రహాం తిరిగిన ఆ పరిసర ప్రాంతాలలో పిన్ టు పిన్ ఆక్యుపై చేసేసుకున్నారు. ఆమేన్. గట్టిగా ఆ దిశగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించుదురుగాక, నీ తర్వాత నీ సంతతిని దీవించుదురుగాక, నీ పాదము పడిన చోటంతా ఆశీర్వదింపబడునుగాక, నీవు తలపెట్టిన పని పాటలను అభివృద్ధి పొందునుగాక, దీవెన కలుగునుగాక. ఆమేన్. మనం ఉన్న రోజుల్లో అభివృద్ధి చూడకపోవచ్చండి. నేను ఎక్కువగా నమ్మేది అదే. మనం విత్తనాలు వేస్తాం, విత్తనం వేసిన వెంటనే పంట చేతికి రాదు. ఒక సమయం వస్తుంది, ఆ సమయానికి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ప్రయాస పడకుండా ఉంటే సమస్య. ప్రయాస పడదాం, కొద్దిమందైనా ప్రయాసపడదాం, విత్తనాలు వేద్దాం. భవిష్యత్తులో నా దేవుడు మహావృద్ధిని కలుగు చేయునుగా. గట్టిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ దీవిస్తున్న దేవుడు మిమ్మల్ని మహావృద్ధిలోనికి నడిపించునుగాక.
అలా ఉండాలి మన పాదాలు. ఎలా ఉండాలి? గట్టిగా. మన పాదాలు, మన జీవితాలు, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలగాలి. కడగబడిన పాదములు. పరమగీతం 5:3 నా పాదములను అన్న దగ్గర నుంచి చదువుదాం. పరమగీతం 5:3 నా పాదములు కడుగుకొంటిని. ఆమెను చెప్దాం, చూద్దాం నా వైపు. ఇక్కడ గ్రంథకర్త వధువు సంఘముగా లేదా షూలమితి వధువుగా ఉన్న ఒక అమ్మాయి ఒక వర్ణనని వివరిస్తూ, వరుడు వధువు అనే అద్భుతమైన కవితాత్మకమైన కళాత్మకమైన వర్ణనని వివరిస్తూ ఆ అమ్మాయి తన మనసులో అనుకుంటుందట, నా పాదములు నేను కడుగుకొంటిని. ఏముంటుంది? అందరు చెప్పండి ఆ మాటని. దాంట్లో మాట బోయ్స్ గారు చెప్పండి గట్టిగా. నా పాదములను నేను కడుగుకొంటిని. అందరు చెప్పండి. చాలా బాగా చెప్పారు. పాదములు అంటే ఏంటి? జీవితము, స్వభావము, ప్రవర్తన, సాక్ష్యము, మనస్సు అన్నీ కడగబడాలి. పాదములు కడగబడాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు కడగబడుట అని అంటే 2 అర్థాలు వస్తాయి. మన పాదములను మనం కడగాలి. ఎట్ ద సేమ్ టైం పరిశుద్ధుల పాదములు కూడా మనము చెప్పాలి కడగాలి. దీనికి ఒక మంచి మాదిరి ఎవరు? మన ప్రభు అయిన యోహాను సువార్త 13లో ఏముంది? ఆ 13 మొదటి నుంచి అట్లా వస్తే, నా వైపు చూడండి, అలా 13 మొదటి నుంచి వస్తే ఇక యేసయ్య ప్రభురాత్రి భోజనం ఆ రోజు, పస్కా రోజు ముందటి రోజు రాత్రి ఇంక అందరిని శిష్యుల్ని 12 మందిని ఆ మేడగదిలో కూర్చోబెట్టి బల్లారాధనకు ముందు కూర్చోబెట్టి ఆయన ఒక తువాలు తీసుకొని, ఒక గిన్నె తీసుకొని, గిన్నెలో నీళ్ళు తీసుకొని శిష్యుల పాదముల దగ్గర కూర్చున్నాడు. కంగు తిన్నారు వాళ్ళందరూ. ఇక రబ్బీ, బోధకుడా, ఏంటినైనా ఈ పని, మేము మీ పాదములు కడగాలి. మరి కడిగావా? 3.5 సంవత్సరాలు ఉన్నావు, కడిగావా? అర్థమవుతుందా మీకు? 3.5 సంవత్సరాలు ఉన్నారా లేదా వాళ్ళు? మీరు చెప్పాలి. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాలు కడిగేటప్పుడు పక్కనే ఉన్నారు. ఏమండి? మరియా, లాజరు సహోదరి అయిన మరియ వచ్చి అత్తరు తలకు పూసి పాదాలు కడిగి పాదాలని తల వెంట్రుకలతో తుడిచేటప్పుడు చెప్పాలి ఉన్నారు, అక్కడ ఉన్నారు. నాకు కూడా నవ్వు వచ్చే విషయం ఏంటంటే 3.5 సంవత్సరాలు ఉన్నారు అక్కడే. ఏ రోజైనా పాదాలు కడిగారా? పేతురు అంటాడు, ప్రభా వద్దు ప్రభా, ఇంత దొంగ నాటకాలు వద్దు ప్రభా, నేను నీ పాదాలు కడగాల్సి. కడిగావా? 3.5 సంవత్సరాలు ఉన్నావు, ఏం చేసావు? తిండి పెడితే తిన్నావు, నాది కాదు అన్నట్లుగా తిన్నావు, ఇది నాది కాదు అన్నట్లుగా తిన్నావు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత తింటున్నాను, ఏమండి మనం ఎంత సంపాదిస్తున్నాం, సంచిలో ఎంత ఉంది? ఇస్కరియోతు యోధా చెప్పడు, పేతురు అన్న అడగడం, పేతురు బాబాయ్ అడగడు, యోధా బ్రదర్ చెప్పడం, ఏమండి చెప్పడం. ఎంత కావాలంటే అంత సమృద్ధి. కడిగావా? 3.5 సంవత్సరాల్లో కడిగావా? లేదు. శారీరకంగా కాదు నేను చెప్పేది, ఆత్మీయంగా. యేసయ్య చేసిన పని ఏంటి? ఆత్మీయంగా, శారీరకంగా కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సర్లే నాన్న, నా పాదాలేం కడగొద్దులే, పరలోకము దేవుడు చూసుకుంటాడులే, నువ్వు చేసిన నాటకాలు, నీ పాదాలు కడుక్కో, నేను కడుగుతున్నాను కదా, యాక్సెప్ట్ చేయి. మీరు కూడా ఒకరి పాదములను ఒకరి జీవితాలను ఒకరు సరి చేసుకోండి. మీ జీవితాలను మీరు కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి, శుద్ధీకరించుకోండి, పవిత్రంగా మార్చుకోండి. ఎట్లా? పవిత్రంగా మార్చుకోండి, ప్రతిష్ఠితంగా మార్చుకోండి. శక్తి కలిగిన ప్రవర్తనగా మీ ప్రవర్తన సమాజంలో వెలువడనివ్వండి. ఎందుకంటే మీ ప్రవర్తన మీద అనేకుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒక సేవకునిగా, ఒక దర్శనం కలిగిన యాజకునిగా, ఒక అపోస్తలునిగా, దేవుని చేత పంపబడిన ఒక సేవకునిగా నీ ప్రవర్తన బాగలేకపోతే, నీ జీవితం బాగలేకపోతే, నిన్ను వెంబడించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది?
సెయింట్ పాల్ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు బోధించి నేను భ్రష్టున్నవటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇతరులకు బోధించి నేను భ్రష్టున్నవటం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకనే ఇతరులకు బోధించి నేను భ్రష్టుని అవ్వకుండా ఉండటానికి ప్రతి దినం కూడా నేను ఏం బోధిస్తున్నాను, లేదా పరిశుద్ధాత్ముడు ఆ టైంలో నాలో ఉండి ఏం బోధిస్తున్నాడు, ఆ విషయాలని నేను మరలా నెమరు వేసుకుంటూ నాలో అవి ఉన్నాయా లేదా అని సరి చేసుకుంటూ నా జీవితాన్ని మోకాళ్ళపై నలగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు. మోకాళ్ళపై నలగొట్టుకుంటున్నామా? చెప్తున్నామా? చేస్తున్నామా? మన ప్రవర్తన, మన జీవితం, మన సాక్ష్యం మన ప్రాంతములలో శుభ్రపరచబడిన ప్రవర్తనగా ఉందా? మురికి అయిన ప్రవర్తనగా ఉందా? పరిశుద్ధుల పాదములు కడగాలి, పరిశుద్ధులను సన్మానించాలి, పరిశుద్ధుడైన దేవుని సన్మానించాలి, పరిశుద్ధుల సేవను సన్మానించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలానే వాళ్ళు మనకి ఏదైనా మంచి మాటలు చెప్తే మన జీవితాల్లో మనం కడుక్కోవాలి. ఏం చేయాలి? గట్టిగా గట్టిగా. మార్కు సువార్త 9, ఇప్పుడు నేను చెప్పేవి యోహాను 13-14 నోట్ చేసుకో. మొదటి నుంచి అవే ఉంటాయి. పర్టికులర్గా బోధకుడనైన నేనే మీ పాదాలు కడుగుతుంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి కదా. మీకు మాదిరిగా ఉండటానికే నేను ఇట్లా చేశాను, మీరు పాదాలు కడుక్కోండి. శారీరకంగా ఆచారబద్ధంగా కాదు, ఆత్మీయంగా. ఎలా చెప్పాలి? పాదాలు కడుక్కోమన్నాం కదా అని చెప్పి ఇప్పుడు ఎంత ఆ తొట్లో ఉన్న నీళ్ళని కాజేయమని కాదు, ఆ తొట్లో ఉన్న నీళ్ళని కాజేయండి మురుగు చేసి పోండి అని కాదు, అట్లా కాదు. ఆత్మీయంగా సన్మానించుకోవాలి. ఎలా చెప్పాలి? సన్మానించుకోవాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరి ఘనతలో ఒకరు పాల్గొనాలి. స్తోత్రం చెప్పండి. యోహాను 13-14 నోట్ చేసుకోండి. తిమోతి 1 పత్రిక 5-10 నోట్ చేసుకోండి. మార్కు 9:45 చదవండి. నేనేమో వాక్యంలోనే చెప్పాలని ఇష్టపడి రెఫరెన్సెస్ ఎక్కువ రాసుకొని వస్తాను ఏమండి, అందుకే కొన్ని చదివించట్లా, కొన్ని చదివిస్తున్నా. నీ పాదము నువ్వు పవిత్రంగా ఉండకుండా, నువ్వు ప్రతిష్ఠితంగా ఉండకుండా, నువ్వు దర్శనములో ఉండకుండా, నువ్వు సంఘములో ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, ఉపదేశంలో ఉండకుండా, దేవుని మార్గములలో నువ్వు నడవకుండా నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పక్కన పడేసాయి. స్తోత్రం చెప్పండి. నీ పాదాన్ని అభ్యంతరపరిచే వాళ్ళు నరకమని కాదు, నీ పాదాన్నే నరికేసుకో. 2 కాళ్ళు కలిగి నరకానికి పోవటం కంటే ఒక కాలు కలిగిన వాడవై జీవములో ప్రవేశించుట అంటే, నేను చెప్తా వినండి. ఈ సబ్జెక్ట్లీగా వర్ణనలు చాలా ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. వివరణలు 1,00,000. ఏంటి? బైబిల్లో ఉన్న విషయాలు 2000 సంవత్సరాలుగా కోట్ల మంది సేవకులు, కోట్ల సందర్భాల్లో వర్తమానాలు, కోట్ల సందర్భాలు అవే విషయాలు చూపించిన కోట్ల రకములుగా మాట్లాడగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. వర్ణనలు 1,00,000. అందులో ఈ సబ్జెక్టుకి సంబంధించి ఒక వర్ణన. కూర్చోలయ్య గారు, జాగ్రత్త, కూర్చోమే కూర్చోను. కంటి నిండా ఉంటే ఎవరు ఏడు తిరిగినా కూడా పట్టించుకోను, ఇంకేం చేస్తాం? అది మీ అదృష్టం, నా అదృష్టం, రివర్స్. వర్ణనలు 1,00,000. అందులో సబ్జెక్టుకి సంబంధించి ఏంటంటే, 2 పాదాలు కలిగి నరకానికి పోవటం కంటే, ఏమండి, 2 రకాల ఆలోచనలు కలిగి నరకానికి పోవటం కంటే, అటుండి ఇటుండి నరకానికి పోవటం కంటే, ఏమండి, లోకములో ఉండి దేవునిలో ఉండి ఎటూ కాకుండా నరకానికి పోవటం కంటే ఒక కాలు కలిగిన వాడవై, అదే ప్రకటన గ్రంథంలో అదే ఉంటుంది కదా. ఏంటది? టకాని చెప్పండి. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? చల్లగైనా ఉండు, చల్లారిపో, పూర్తిగా లోకంలో కలిసిపో. నేను ఎవరు ఆపుతాడు? భక్తి బలవంతం కాదంటాడు ఒక పెద్ద ఆయన. ఎవరు ఆపుతారు? పూర్తిగా లోకంలో కలిసిపో, చల్లారిపో, చల్లగైపో, తప్పు లేదు. ఏమండి, వెచ్చగా ఉండు, వెచ్చగా దేవుని కొరకు మండు, దేవుని కొరకు వెలుగు, మండే ప్రకాశించే జ్యోతిగా దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. చేస్తూ ఒక లోతైన, ఒక ప్రతిష్ఠితమైన, ఒక దర్శనం కలిగిన దేవుని నామానికి ఘనత తేగలిగిన భక్తి చేయి. అంతేగాని 2 రకాలుగా నులివెచ్చగా మాత్రం చెప్పాలి, నులివెచ్చగా మాత్రం ఉండదు. 2 పాదాలు కలిగి నువ్వు నరకానికి పోకూడదు. ఒక పాదం, ఆ పాదం ఏంటి అని అంటే దేవుని పాదాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆ పాదాలు ఏంటి అని అంటే ఇప్పుడు చదవండి 40వ కీర్తన 2వ చరణం. ఆ పాదాలు ఏంటి? ఆ ఒక పాదం ఏంటో 40వ కీర్తన 2వ చరణం. నా పాదములు బండ మీద నిలిపి స్థిరపరచని ఇవే 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 నిన్ను జీవములో ప్రవేశపెట్టగలిగిన పాదములు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. నా వైపు చూడాలి. కీర్తనకారుడు ఇక్కడ జిగట కలిగిన దొంగ ఊబిలో కూరుకొని పోయే పరిస్థితులు ఏమండి? ఈ ఊబి ఇవన్నీ కూడా బురదతో ఉంటాయి, మలినంతో ఉంటాయి. ఏమండి? ఇవన్నీ కూడా చాలా మస్టుతో ఉంటాయి, కూరుకొని పోయేటట్లుగా పాదాలు, కాళ్ళు, శరీరం అంతా దాంట్లో మునిగిపోయేటట్లుగా చేస్తాయి. కీర్తనకారుడు పాదాలు బాగా మురికితో ఉన్నాయి, అపవిత్రంగా ఉన్నాయి, ప్రతిష్ట పోయింది, సమర్పణ పోయింది. 16-17 సంవత్సరాల వయసులో ఏమండి వీణ పట్టుకొని 16-17 సంవత్సరాల వయసులో వీణ పట్టుకొని యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును అన్న ఆ పదాలను మర్చిపోయాడు, చల్లారిపోయాడు, బలహీనుడయ్యాడు. ఎందుకంటే స్థితి మారింది కదా, స్థితి పెరిగింది కదా. ఏమండి? అప్పుడంటే అరణ్యంలో ఉండేవాడు నీవే నా ఆధారం అనేవాడు. అప్పుడంటే అరణ్యంలో ఉండే దేవుని ద్వారా బలం పొందుకున్నాడు. అప్పుడంటే అడవుల్లో పెరిగి గొర్రెల మధ్యలో, జంతువుల మధ్యలో, పశువుల మధ్యలో, మృగముల మధ్యలో బ్రతికి దేవుడు తాను తప్ప మాట్లాడుకునే దానికి ఎవరు లేక దేవునితో మాట్లాడేవాడు. ఇప్పుడు భార్య వచ్చా, పిల్లలు వచ్చా, స్థితి మారా. ఏమండి? కంటి నిండా పిల్లలు ఉండే, కట్టుకున్నంతమంది భార్యలు ఉండే. ఏమండి? పిలిస్తే పలికే భటులుండే, సైన్యాధిపతులుండే, బావలు, బామర్దులు, అక్క పిల్లలు, చెల్లి పిల్లలు అందరూ చుట్టూ తిరుగుతూ ఉండే. మనుషులు కళ్ళ ముందు కనపడుతునేసరికి కళ్ళు నెత్తికెక్కే మనోడికి. కాదంటామా? అవునంటామా? స్థితి మారేసరికి కళ్ళు నెత్తికెక్కే. స్థితి మారేసరికి తన పూర్వస్థితిని మర్చిపోయిన పరిస్థితుల్లోనికి ది కింగ్ డేవిడ్ వెళ్ళిపోయాడు. కానీ దేవుడు వదిలిపెడతాడండి? అతని జీవితంలో దేవుని ప్రణాళికలు గొప్పగా ఉన్నాయి కదా. చూడండి, దేవుడు ఇంకా ఇతనితో నాకెందుకులే అని వదిలేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి, చాలా తక్కువ ఉంటాయి. ఎంత దూరంగా వెళ్ళినా నాకు కావాలి, ఇతని జీవితంలో నా ప్రణాళికలు ఉన్నాయి అని ఒక దైవిక ఆలోచనతోనే ఆయన మనకు సమీపంగా వస్తాడు తప్ప ఎప్పుడు కూడా త్రోసివేసేదా. చాలా చాలా అంటే రేర్ సిచ్యువేషన్స్, 1, 2, 3 అన్నట్లుగా బైబిల్లో కనిపిస్తుంది, కానీ పెద్దగా కనిపించవు ఎక్కువ. దేవుడు పూర్తిగా తిరస్కరించిన సందర్భాలు, అందరినీ కూడా ఆకర్షించి అందరినీ కూడా సరిచేస్తూ ఉండే పరిస్థితులు. ఇప్పుడు చూడండి, కీర్తనకారుడు మరి 23వ కీర్తనలో ఏమో దేవుడే నాకు ఆపరి అన్న కీర్తనకారుడు 40వ కీర్తనకు వచ్చేసరికి ఏమైందండి చెప్పండి? కాళ్ళు, అతని పాదాలు ఊబిలో చిక్కుకున్న పరిస్థితులు. అతని జీవితం, తన ప్రవర్తన, తన సాక్ష్యం మనకు తెలుసు. అతను సమూయేలు 2వ పుస్తకం 11వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో రాయిస్తాడండి. తప్పు చేసినా రాయిస్తాడు, ఒప్పు చేసినా రాయిస్తాడు. స్తోత్రం చెప్పండి. అన్నీ రాయబడిన అతని గురించి నేటికి కూడా ఆ ఒక్క విషయంలో తప్ప ఎక్కడ చూసినా అయ్యే పదాలు ఏమండి? ఈ న్యూస్ పేపర్ వాళ్ళు కనుక ఒక్కసారి కనుక ఊరేసుకొని చచ్చిపోతే ఆ మనిషి 100 సార్లు ఊరేసినట్టు చూపిస్తారు వీళ్ళు. ఏమండి? 100 సార్లు ఊరేసినట్టు చూపిస్తారు వీళ్ళు. అట్లా బైబిల్లో కూడా ప్రతిదీ మనం చదువుకునే ప్రతిసారి కూడా పవిత్రమైన విషయాలు అతని గురించి కనిపిస్తాయి, అతను చేసిన పొరపాట్లు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే అలా మనం ఉండకూడదు, ఇలా మనం ఉండాలి అని బైబిల్ మాత్రమే మనకు నేర్పగలదు. ఆమేన్. గట్టిగా. ఇప్పుడు ఇతని ప్రవర్తన, జీవితం, సాక్ష్యం అన్నీ కూరుకుపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేక ఆ ఊబిలో నుండి అతన్ని పైకి లేపి, తమ్ముడా నువ్వు నరకానికి ఊబికి సంబంధించినోడు కాదమ్మా, నువ్వు నిత్య జీవానికి సంబంధించినోడు. రాబో తరముల్లో మెస్సీయని గర్భంలోంచి బయటికి రావాలంటే నువ్వెంత శ్రేష్ఠుడిగా మార్చబడాలి. పాదాలని కడిగేసుకొని ప్రభువే తన పాదాలని శుభ్రంగా కడిగి క్రీస్తు అనే ఉపదేశం అనే శక్తి కలిగిన బోధ అనే శక్తి కలిగిన భక్తి అనే బండ మీద దావీదు పాదములను స్థిరపరిచిన దేవుడు, ఆయన పేరు నజరేయుడు అని యేసు. గట్టిగా స్థిరపరచగలడు. నిత్య జీవంలో ప్రవేశించగల పాదములను నా ప్రభువు మీకు ఇచ్చుదురుగాక. గట్టిగా కడగబడిన పాదాలై ఉండాలి. ఎలా? శుభ్రం చేయబడాలి. మన జీవితాలన్నీ, కుటుంబాలన్నీ పవిత్రంగా ఉండాలి. ఎలా?
ప్రతిష్ఠితంగా ఉండాలి. ఎలా? దర్శనంతో ఉండాలి. ఎలా చెప్పండి? ప్రతిష్టతో ఉండాలి. ఎలా చెప్పండి? ప్రతిష్టతో ఉండాలి. మూడవదిగా చెప్పి ముగిస్తాను. తింటారా? సమయం ఉంది నాకు చాలా. ఇంకా చెప్పులు తొడిగిన పాదములు. ఇర్మియా 2:25. నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము. చెప్దామా అందరం ఆ మాట? జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకోవాలి. మనకు బాగా తెలుసు, చెప్పులు తీసివేయి అన్న సందర్భం తెలుసు. మనకి తెలుసా తెలీదా? మోషే గారి గురించి చెప్పులు తీసివేయి అనే సందర్భం ఉంది. యెహోషువ గురించి చెప్పులు తీసివేయి అనే సందర్భం ఉంది. ప్రభు సేవకు పంపేటప్పుడు కూడా సేవకుల్ని ఒక సందర్భంలో ఒక చోట మీరు చెప్పులు తొడగకొనుక, చెప్పులు వేసుకోకుండానే మీరు ఆ పరిచర్యకు వెళ్ళండి ఒక సందర్భంలో. ఇంకొక సందర్భంలో చెప్పులు వేసుకోండి అని రాయబడి ఉంటుంది. చూడండి, చెప్పులు తొడుగుకొనిన పాదములు కలిగిన వారమే మనం ఉండాలి. ఏంటది? చెప్పులు అంటే ఏంటి? చెప్పులు అని అంటే పాదరక్షలు. ఏంటి తెలుగులో? అచ్చ తెలుగులో, బైబిల్ భాషలో పాదరక్షలు. ఓకే, ఏంటి ఆ చెప్పులు అంటే? ఎఫెసీ 6:15 ఏంటి ఆ చెప్పులు? మన పాదములకు ఉండవలసిన పాదరక్షలు ఏంటి? ఎఫెసీ 6:15. మీ పాదాలకు సమాధాన సువార్త అని చెప్పబడే సిద్ధ మనస్సు అనే జోడు. స్తోత్రం చెప్పండి. ఆ రెండు చెప్పులు ఏంటి అని అంటే, మీ పాదములకు దేవుడిచ్చే చెప్పులు ఏంటి అని అంటే ఆ సువార్త, సమాధాన సువార్త. ఆ సమాధాన సువార్త అందించడానికి నీకు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండగలిగినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులూపుతూ గట్టిగా. సువార్త చెప్పే విశ్వాసిగా నీవు ఉండాలి. స్వార్థని చెప్పులుగా ధరించిన విశ్వాసిగానే ఉండాలి. ఎక్కడికి పోయినా మనం చెప్పు లేకుండా వెళ్తామండి? చెప్పండి, చెప్పు లేకుండా ఎక్కడికి వెళ్తామా? సువార్త లేకుండా ఎందుకు వెళ్తున్నాం? సువార్త చెప్పే మనస్సు లేకుండా ఎందుకు వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు పాదాలకు చెప్పులు ఉంటాయి, కానీ ఎక్కడికి వెళ్ళినా మన నోటికి మాత్రం సువార్త ఉండట్లా. ఎందుకని? సువార్త చెప్పలేకపోతున్నావు. ఎందుకని? దేవుడు నా జీవితంలో ఇది చేశాడని నీవెందుకు జరగలేదా? మీ జీవితాలు ఏమైనా మంచి జరగలేదా? భయమా, మొహమాటమా, సిగ్గా, నిర్లక్ష్యమా? అవి నాకు తెలియదు. కనబడిన ప్రతి ఒక్కరికి ఆపి సువార్త చెప్పండి అని కాదు. మీకు తెలుసు, కొంచెం ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం మాటలు చెప్పాలి, లేకపోతే మన దగ్గరికి వచ్చి మన ప్రవర్తన, మన జీవితాలు చూస్తారు. నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు చెప్పొచ్చు దేవుని మాటలో, మేము ఇలా ఉండటానికి మాకు మా సేవకులు నేర్పిస్తారండి, మా దేవుడు నేర్పిస్తాడండి, మా బైబిల్ నేర్పిస్తుందండి, మా గ్రంథం నేర్పిస్తుందండి. సువార్త అంటే ఏంటండి? అదే కదా. సాక్ష్యం చెప్తారు చాలామంది, తప్పు లేదు, సాక్ష్యం చెప్పుకోవచ్చు, మంచిదే కదా, మంచిదే కదా. గతంలో ఏదైనా రాక్షసుడు అయితే ఆ రాక్షసత్వాన్ని కొంచెం కట్ చేసి జాగ్రత్తగా, ఏమండి నేను గతంలో చేతబులు చేసేవాడిని, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, ఏమండి అన్నీ చెప్పావనుకో, ఇంకెవడు నొత్తాడు నీ దగ్గరికి. ఈ మనిషి కోపం వస్తే నాకైనా చేస్తాడు చేతబడి, ఇంకా ఆ స్పిరిట్ ఉందో లేదో అనుకుంటారు. ఏమండి అసలు ఈ రాయలసీమ మొత్తం అంటే హాడాలు అసలు ఇంత పెద్ద పెద్ద మీసం మీద నిమ్మకాయ పెట్టుకొని, ఏమండి కత్తి తీస్తే బయటికి పోతే 10 మంది నరకకుండా లోపలికి వచ్చి బోధనేమని కదని చెప్పావనుకో, ఇంకేవుడైనా పలకరిస్తాడండి. ఈ మనిషికి ఏదైనా నా మాటలో కోపం వచ్చిందనుకో, ఈ బొడ్లోనో వెనకాల చొక్కాలోనో కత్తి పెట్టుకొని వచ్చుంటాడు. ఏమండి పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉండదు అనమాట. నెగిటివిటీ మాత్రం. సాక్ష్యాలు పంచుకునే విధానంలో చాలా కోణాలు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు మేము మా చిన్నతనంలో మేము జీవించిన జీవితాలు ఎన్నో ఉండుంటాయి. అవన్నీ అవసరాన్ని బట్టి, సమయోచితంగా, పరిస్థితులను బట్టి, వర్తమానాలను బట్టి అవసరమైనవి మాత్రమే చెప్తూ ఉండాలి. కనబడిన ప్రతి చోట కూడా ఏమండి
అన్ని విషయాలు చెప్తా ఉన్నాం అనుకోండి, బలవంతుడు అనుకునే వాళ్ళు ఎంతమంది, బలహీనుడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? స్తోత్రం చెప్పండి. సాక్ష్యము అని అంటే నీ గురించి కాదు, నిన్ను మార్చిన దేవుని గురించి. నేను ఎక్కువగా అదే ఇష్టపడుతుంటాను. చెప్పడానికి పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదులే. చిన్నతనం సండే స్కూల్లో పెరిగినోనే నేను. నా గురించే నేను అన్నట్ల, సేవకుల గురించి అని చెప్తూ, ఇప్పుడు ఏసన్న గారు పరిస్థితులు ఉన్నాయి, ఏసన్న గారు వెళ్ళిన ప్రతి చోట చెప్తూ వచ్చాడండి సాక్ష్యాలు. ఏమండి చెప్పలా, ఆయన తనను మార్చిన యేసయ్యను గురించి ఎక్కువగా గాస్పల్స్, 4 సువార్తలు జరిగిన విషయాల్ని అద్భుతమైన రీతిలో వివరించుకుంటూ వచ్చాడు తప్ప నేనది అని చెప్పి ఊరికే టైం వేస్ట్ చేసుకోవాలి. మన గురించి చెప్పడం కాదండి సువార్త. సాక్ష్యం అన్నా సువార్తన మన గురించి చెప్పడం కాదు. మనల్ని రక్షించిన, మనల్ని బ్రతికించిన, మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుని గొప్పతనం చెప్పడమే సాక్ష్యం. ఆమేన్. దేవుని గొప్పతనం చెప్పడమే సువార్తను ఎక్కువగా ఇష్టపడేది. అదే స్టార్ట్ చేస్తే బయటికి వెళ్తే కాన్సన్ట్రేషన్ తప్పుతుందని బయటికి కూడా వెళ్లకుండా కేవలం వర్తమానం మీద మాత్రమే జోకులు వేసినా కూడా కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అని చెప్పి కనీసం జోకులకు కూడా చోటు ఇవ్వకుండా, నా విషయంలో చెప్తున్నా, జోకులు వేయడం తప్పు అని కాదు. ఏసన్న గారు ఎంత పెద్ద సంస్థను కట్టింది ఎట్లా, సగం మంచిగా అట్లా చెప్తూ, సగం నవ్విస్తూ, అంత కలగలిపి చెప్తూనే ఇంత పెద్ద సంస్థను కట్టాడు ఆయన. జోకుల గురించి చెప్పట్లే. నా విషయం, నా కాన్సన్ట్రేషన్ ఆ మాత్రం ముందు ఏం చేస్తారు. అందుకని సబ్జెక్ట్లో మాత్రమే నిలబడి దేవుని గురించి ఇన్ని నేర్చుకుంటున్నారు, చెప్తున్నారా, నలుగురికి ఏమైనా చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళకైనా చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళు మారు మనసు కొరకైనా ప్రార్థన చేస్తున్నారు. మన పాదాలు చెప్పులు తొడుగుకొని పాదములై ఉండాలి. ఆమేన్. సువార్తను తొడుగుకొని పాదములై ఉండాలి. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అని బైబిల్ చెప్తుంది. రోమపత్రికలు ఉంటుంది 10:15 ఉంటుంది. మీ తర్వాత నోట్ చేసుకోండి. 13 నుంచి కొన్ని విషయాలు ఉంటాయి, 15లో ఈ విషయం ఉంటుంది. సువార్త ప్రకటించు వారి, సువర్తమానం ప్రచురించు వారి పాదాలు ఎంతో సుందరమైనవి. అందుకనే అపోస్తలు స్వార్థ పని మీద, ఆ పని మీద ఎక్కువ తిరుగుతుంటారు కనుక అపోస్తల పాదముల దగ్గర ఏమండి, ఆ రోజుల్లో కట్టబడుతున్న సంఘం వాళ్ళకు కలిగిన ద్రవ్యం వ్యయమంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టడం, రోగగ్రస్తులను తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టడం, బలహీనులను తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర ప్రార్థన చేయండి అయ్యా, పాదముల దగ్గర, పాదములపై పడమని కాదు. ప్రకటన గ్రంథంలో ఏముంది, దేవదూత కాళ్ళ మీద, పాదాల మీద యోహాను పడితే దేవదూత అతను లేపేమంటాడు, నేను కూడా నీలాంటి సేవకునేనయ్యా, నువ్వు నేను ఒకటేనైనా, నేను పైనుంచి వచ్చిన సేవకుడిని, నువ్వు కింద నుంచి పైకి పోయే సేవకుడు, అంతే. ఆమె దేవదూత ఎవరండి? యోహాను కనబడిన దేవదూత పైనుంచి యోహాను దగ్గరికి వచ్చిన సేవకుడు. యేసయ్య పంపిస్తే వచ్చాడు. యోహాను ఎవరు? చనిపోయిన తర్వాత క్రింద నుంచి పైకి పోయే, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మన ఇద్దరం సేవకులమేనైనా నువ్వు నా పాదాల మీద కాదు, అపరంజి పాదములను పోలిన ఆయన పాదముల మీదనే పడాలి. ఆమేన్. గట్టిగా. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురుని పిచ్చ కొట్టుడు కొట్టి చెరసాల్లో పడేస్తారు. ఏం కొట్టుడు చెప్పాలి, దంచుతారు. అట్లా మనోడు ఒక్కడే దొరికాడు. మరి వాళ్ళకి అంతమంది ఉన్నారు ఆ రోజుల్లో, మనోడు ఒక్కడే దొరికాడు. ఆయన తొందరపాటు తనమే ఆయన్ని 2-3 సందర్భాల్లో వాళ్ళకి పట్టించేసింది. ఆ రోజుల్లో ప్రభువుకి సలహాలు ఇవ్వటానికి ఎంత తొందరపడ్డాడో పాపం ఆయన, దేవుని సువార్త చెప్పడానికి కూడా అంతే తొందరగా ముందుండేవాడు. అన్నిటికి ముందుండేవాడు, డైలాగులకు ముందుండేవాడు, సువార్తకు ముందుండేవాడు. 120 మంది మేడగదిలో ఆత్మలో ఆనందించి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని అభిషేకంతో నింపబడుతూ భాషలో మాట్లాడుతూ ప్రభువులో పరవశించిపోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకున్న డైలాగులని మనవాడికి వినబడుతున్నాయి. అభిషేకంతో నింపబడ్డాడు. 120 మంది ఆత్మలు ఆనందిస్తున్నారు, ఇంక్లూడింగ్ పేతురుతో సహా. ఇప్పుడు వాళ్ళందరి సందేహాలన్నీ తీర్చాలి, వేరే వాళ్ళు సమర్థులు కాదు, ఇక నేనే పోటుగానని చెప్పి లేచి ప్రసంగం స్టార్ట్ చేస్తే ఆ రోజు 3000 మంది బాప్తిస్మం పొందారండి. ఆమేన్. గట్టిగా. ఆ రోజు ప్రభువుకు సలహాలు ఇవ్వడానికి ముందున్నాడు, ఈరోజు ప్రభు మాటలు చెప్పడానికి అన్నిటికీ ముందుంటాడండి పేతురు. అందుకనే 2-3 సందర్భాల్లో చెరసాలను తీసుకెళ్ళి పడేస్తే, ఇదిగో ఈ 2వ సందర్భంలో చెరసాల్లో వేస్తే, అమ్మయ్యా ప్రభు నాకు కొంచెంసేపు రెస్ట్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పి నిద్రపోతున్నాడు. సైనికులు మెలకుగా ఉన్నారేమో కానీ పేతురు మాత్రం నిద్రపోతున్నాడని రాయబడి ఉంది. పేతురు ప్రశాంతంగా మరి కూర్చున్నాడా, పడుకున్నాడా, ఆ దేవునికే తెలియాలి. కానీ
నిద్రపోతా ఉన్నాడు. ఇక చాలు ప్రభువా అనుకున్నాడేమో, ఇక జన్మ ధన్యమైపోయిందని అనుకున్నాడేమో, ఇక ఆత్మలో పరవశించిపోయి ఇంక పరలోకానికి వెళ్ళిపోతే ఇంత దెబ్బలు కొట్టారు, రక్తం పోతూ ఉంది, ఇక కొరుబురితో ఉన్నట్లున్నాను, ప్రభువా వచ్చేస్తున్నా ప్రభువా, స్టెఫెన్ తీసుకున్నట్లు నన్ను కూడా తీసుకో ప్రభువా అన్నట్టు ప్రార్థన చేసుకుంటున్నాడు. మనకు తెలియదు కానీ ఈలోగా పక్కకు వచ్చాడు, దేవదూత ఒక ఆయన వచ్చాడు, భుజం తట్టాడు. పేతురు చూశాడు, ఏంటి సార్ నీ పని అప్పుడే అయిపోలేదమ్మా అన్నాడు. జీవితం నీ పని అప్పుడే అయిపోలేదమ్మా, నువ్వు ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు ప్రభు దగ్గరికి రావాలి, ఎప్పుడు ఆయన నామ మహిమ నిమిత్తం సాక్షిగా నువ్వు ఎంతకాలం బ్రతకాలో ప్రతీది కూడా నిర్ణయించి పెట్టాడు. నీ మరణం ఎలా ఉండదులేమ్మా, నువ్వు ఆశించినట్లే శ్రమల్లోనే మరణిస్తావు, తలకిందులుగా సిలువ మరణిస్తావు, కానీ ఈరోజు మాత్రం నువ్వు మరణించవు, నీవు లేచి నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో. కొట్టుగడిగా చెప్పట్లు కట్ నీవు లేచి నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో. స్పష్టంగా ఉంటుంది 8వ వాక్యంలో, చెప్పులు తొడుక్కోవయ్యా నువ్వు, నీకు సేవ చాలా ఉంది, స్వార్థ పని నీకు చాలా ఉంది, నువ్వు చెప్పులు తొడుక్కో, మరలా ప్రసంగాలు ప్రిపేర్ చేసుకో, మరలా సేవలు నూతనపరచు, మరలా అభిషేకాన్ని నూతనపరచు, మరలా ప్రతిష్టని మరొక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్పిన మాటలు మరొక్కసారి గుర్తుపెట్టుకో, జ్ఞాపకాల్లోకి తెచ్చుకో. చాలా పనుంది నీతో. ఆమేన్. వెంటనే పేతురు చెప్పులు తొడుక్కొని పాపం సనుక్కుంటూ పోయాడు, సంతోషంగా పోయాడేమో, ప్రభు దగ్గరికి పోతాననే ఆనందంలో ఉన్నాడు ఆయన. వెంటనే వెళ్ళి జాన్ మార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేసేసా రాత్రి అటువంటి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఒకానొక దినాన కొన్ని సంవత్సరాల తర్వాత తలక్రిందులుగా సిలువ వేయబడి సంతోషంతో ముఖం మీద చిరునవ్వుతో, సిలువలో మరణిస్తూ ఉన్న ముఖం మీద చిరునవ్వుతో తన తనువు చాలించిన శక్తి కలిగిన సేవకుడు సెయింట్ పీటర్. ఆమేన్. గట్టిగా గట్టిగా తన జీవితంలో ఒక్కరోజు కూడా వృధా అయినది లేదు. తనకు బాగా ప్లస్ అయింది ఏంటి అని అంటే కన్నీటి ప్రార్థన. ఏంటండి చెప్పాలి, కన్నీటి ప్రార్థన చాలా ఖచ్చితంగా ఒక క్రైస్తవునికి, ఒక సేవకుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు పేతురు కన్నీరు కాల్చాల్సి వచ్చింది అని అంటే, అతను యేసయ్యా నేను నిన్ను ఎరుగను అని చెప్పి 3 సార్లు అబద్ధం చెప్తాడు కదా, చెప్పడా. మనం కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభువుకి వ్యతిరేకంగా ఈ మందిరం మాది కాదులే అన్నట్లో, లేకపోతే ఈ సేవ మాది కాదులే అన్నట్లో, ఈయన మాకు సంబంధించినోడు కాదులే అన్నట్లో, ఏమండి మా దేవుడు కాదులే అన్నట్లో మన మందిరాలు విడిచి తిరుగుతూ ఉంటాం కదా, ప్రభువుని విడిచి పొరుగెత్తుతూ ఉంటాం కదా, బల్లారాధన అయినా కూడా బేఖాతరు చేస్తూ ఉంటాం కదా. అట్లానే పేతురు గారు కూడా నువ్వు నాకు తెలియదు ప్రభు, జస్ట్ ఒక గంట వ్యవధిలో 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఎన్నిసార్లు? ఆ 3 సార్లు నేను నిన్ను ఎరుగను అని చెప్పిన అబద్ధాన్ని బట్టి ప్రతిరోజు కూడా కన్నీరుగా చచ్చిపోయేంత వరకు కూడా కన్నీరుగా ప్రార్థన చేసేవాడంట పేతురు. చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయే చివరి రోజే ఇక చనిపోతారని కన్ఫర్మ్ అయినప్పుడే నవ్వాడు ఆయన. ఆమేన్. అది అతని శ్రేష్టమైన జీవితానికి ఒక అద్దం పట్టిన ఒక మంచి సాక్ష్యపు మంచి పాదములుగా, స్వార్థ భారం అనే పాదములు కలిగిన శక్తి కలిగిన వ్యక్తి ఆయన. ప్రార్థన చేసుకుందాం, లేచి నుంచి ప్రార్థన చేసుకుందాం.